పరిస్థితి ఉండవేళ్ళు ఎలాగుందంటే యూరియా కట్టలు కానీ యూరియా మొదలేసినప్పుడు ఏమో 1200 10 కేజీల కట్ట ధాన్యం కట్ట కొనుగోలు చేసినప్పుడు మళ్ళీ యూరియా జల్లాలి ముందు కట్టలు జల్లాలంటే 1200 20 కట్ట 1200 1300 ఇప్పుడు దానికి రేటు ఎంత ఉంది 1400 ఉంది. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. అది కాక రైతు భరోసా వాళ్ళు రారు చూసుకోరు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతారు. వాటిలో యూరియా కట్టలు దొరకవు, మందు కట్టలు దొరకవు. ఒక కట్ట కొంటే 1800, ఇంకో కట్ట కొంటే 1200. వాళ్ళ వచ్చినట్టు అమ్ముకుంటారు బయట అమ్మితే. గవర్నమెంట్ రైతు భరోసాలోకి ఇప్పించి మందు కట్టలు కానీ వెయ్యని కానీ రైతులకు మేలు చేయాలి. ఈ దాన్ని ఇక్కడ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఆరబెడుతున్నా కానీ ఏమీ ఉపయోగం లేదు. మా పని లేకపోతే ఆ పని లేకపోతే అన్నీ ఆగిపోతే వాళ్ళు రారు కొనరు. ఒక సినిమా టికెట్ 1000 రూపాయలు పెట్టుకుంటున్నారు కానీ దాన్ని కొంటున్నారు ఎవరైనా? కొట్టుల్లో 1400 1200 పెట్టుకుంటున్నారు. ఏడు కొంటున్నారా? కొంటలా 1500 కొంటలా 1700 కొంటలా. సినిమా టికెట్ 2000 ఉన్నా 1000 ఉన్నా 3000 ఉన్నా ఎమ్మని వెళ్ళి సినిమా చూసేయాలి. అదే సినిమాలో చేసినంత ఇది ఇప్పుడు రైతులకు కూడా చేయొచ్చుగా. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. రైతులకు కూడా ధాన్యం ప్రభుత్వం అందుబాటులోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయొచ్చు కదా. పడికాపులు కాయరు కదా ఇక్కడ. అది యూరియా కట్టలు మందు కట్టలు కూడా సకాలంలో అందించాలి. మందు కొట్టు కాడికి వెళ్తే ఉండవెళ్ళి 400 రూపాయలు యూరియా 500 600 లేకపోతే బ్లాకులు దళారులకు అమ్మేసుకోవటం, బ్లాకులు అమ్మేసుకోవటం. అది మందు కొట్టు కాడికి వెళ్తే పురుగు మందులు కొంటే 500 ఉండాల్సింది 600 600 వస్తుంది 700 800. ఇంకా రైతులు అయ్యేదేమో 25 రైతుకి ఇచ్చేదేమో 10 బస్తాలు 20 బస్తాలు మిగిలితే ఇంకేం మిగిలిద్ది? 30,000 40,000 పెట్టుబడి అయితే ఏం మిగలదు. అది మరి రికార్డు స్థాయిలో ధాన్యం కొంటున్నామని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. కన్నీ బ్యాగులు ఇస్తున్నారంట, టార్బాల్ ఇస్తామని చెప్తున్నారు. మీరేమో అసలు కొనేవాళ్ళు లేరు, దిక్కేవాళ్ళు లేదు. టార్బాల్ లేదు, ఏం లేదు. నిలువుని తగలదు ఇప్పుడు మొత్తం ఏడ. కొనేవాడు ఎవడు ఉన్నాడు అక్కడ? రామానండి. కొనేవాడు మొత్తం ఇచ్చేవాళ్ళే. కొనేవాళ్ళు ఉంటే మొత్తం ఇచ్చేవాళ్ళే. రామానండి. ఎవరు కొంటారు? ఇట్లా మీ గ్రామంలో ఎంతమంది రైతులు ఉంటారు? అవునా? ఇట్లా మీ గ్రామంలో ఎంతమంది రైతులు ఉంటారు? 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? దేవుడి మనీలో ఉన్నారు. మొత్తం 100 మంది ఉన్నారు. కొనేవారు లేరుగా. కౌలు రైతులకేమో రైతు భరోసా రాదు. కౌలు రైతులకి ఇప్పించరు. ఏదైనా పడిపోతారో గబగబా వస్తారు, 4 వీడియోలు తీసుకుంటారు, అంతే. పోస్టర్లు అతికి ఇచ్చేస్తారు అంతే. ఉండవెళ్ళి ఇన్ని కోట్లు ఇచ్చావు అన్ని కోట్లు ఇచ్చావు. ఎవరికి ఇచ్చాడు ఏడా? ఒక రైతుకి ఒకటి ఇవ్వాల. తారపాలు పట్టాలి ఉద్దేశం మొత్తం ఇస్తున్నారు. ఉండవేళ్ళ రైతుకి ఒకటికి ఇవ్వాలి తారపాటు పట్టాలి. మరి మీ ఉండవేళ్ళ దగ్గరలోనే ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఉన్నారు కదా, వాళ్ళ దృష్టిగా వెళ్ళదు ఈ సమస్య. ఉండేది ఇక్కడ పక్కనేమో అందరం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు. ఈ పక్కన కొండ పక్కనేమో జగన్ గారు ఉన్నారు. ఎవరు ఏం చేసింది లేదు, ఏం లేదు. ఎంతమంది నాయకులు ఏం లేదు. ఇక్కడ ధాన్యం కొనేవాళ్ళు పోయిన సంవత్సరం అంతే, అంత ముందు సంవత్సరం అంతే, ఈ సంవత్సరం అంతే. ఏం లేదు. అది ఎవడి దారి నాడు అమ్ముకోవటమే. లేదంటే వచ్చిన రేటుకి 1450 అమ్ముకోవటం, లాసిపోవటమే. అంతకు మించి చేసేది ఏం లేదు. సినిమా టికెట్ మట్టికి 3000 4000 5000 కొనేస్తారు. అది రైతుకి ఏం లేదు. కోతాలు ఇవ్వాలా, పట్టాలు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా? ఊరు మొత్తంలో ఒక్కరికి కూడా రాలా. అదంతా అబద్ధం. ఎవరికి స్థాయిలో కొనుగోలు చేసాము, అందరికి గన్ని బ్యాగులు ఇచ్చాము, టార్బాల్ ఇచ్చాము, మంత్రి గారు చెప్తున్నారు. లేదండి, నిజం అబద్ధం ఎందుకు ఆడతాం? తీసుకున్న చెబుతామా? టార్బాల్ ఇవ్వాలి ఎవరికి? గోతాలు ఎవరు రాలా ఇక్కడికి. ఇప్పుడు మీరే వచ్చారు అంతే. ఎన్ని రోజులు అవుతుంది దాన్ని ఇక్కడ పోసి ఎన్నాళ్ళు అవుతుందా? అంగినీడు 10 రోజులు 15 రోజుల నుంచి. అంటే అందరూ ఒక రోజు పోయారు కానీ నిదానంగా ఒకళ్ళు వస్తారు కోసి మిషన్లకి. అవన్నీ కొడితే మాకు ఎవరికి రాలా. ఈ సమస్య ఏమన్నా ఇక్కడ స్థానిక మంత్రి ఎమ్మెల్యే నారా లోకేష్ దృష్టిని పట్టించుకోవడం జరిగింది. మీ ద్వారా తెలియపరచండి, ఏమైనా సహాయం చేస్తారు. మంత్రి ఎమ్మెల్యే గారు మంత్రి గారు కదా, ఆయన తెలిస్తే అమ్మడే స్పందిస్తాడు మీ ద్వారా.